అందరికీ నమస్కారం అండి. ఇది చేనేత. అంతలాత శారీస్‌కి పళ్ళు నేయడం అండి. చీర ఎలా తయారు చేయాలంటే చానా కష్టపడాలండి. చానా మంది కార్మికులు కష్టపడితేనే గాని ఈ చీర ఎలా తయారవ్వదండి. ఈ చీర ఎలా తయారు చేయడానికి ఇంట్లో చంటి పిల్ల కానించి పండు ముసలి వరకు గూడా ఇంట్లో అందరికీ గూడా పనేనండి. చేనేత అన్నది చానా కష్టమైన పనండి. కమ్మేసినని చెప్పి గూడా కమ్మట్లు అలా తిరుగుతూనే ఉంటాయండి. పళ్ళేసినని చెప్పి గూడా ఈ పళ్ళు అట్లా అలా తిరుగుతూనే ఉంటాయండి. చీర నేసేటప్పుడు కూడా చానా జాగ్రత్తగా నేయాలండి. ఇది చానా కష్టమైన పనండి. ఈ మధ్యలో చేనేత కార్మికులకు సరిగ్గా పనులు లేక ఇతర పనులకు కూడా వెళ్ళిపోవడం జరుగుతుందండి. చేనేత కార్మికులకు మళ్ళీ మంచి రోజులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. అందరూ బాగుండాలా, అందులో నేను ఉండాలా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫుల్ వీడియో మన వీడియో కింద